వరంగల్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుల్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. రాయపర్తి మండలంలోని గ్రామానికి చెందిన యువతిపై 4 అత్యాచారం చేసి హత్య చేసినట్లు యువతి బంధువులు ఆరోపించారు. యువతిని పంట చేనులోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై ఉరివేసి హత్య చేసినట్టు యువతి బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి పైన జరిగినటువంటి గ్యాంగ్ రేప్ అనేటువంటి వరంగల్ జిల్లాలో మొత్తం సంచలనం కలుగుతుంది. హత్య చేసిన తర్వాత ఆమె ఉరివేసి ఉండడం అనేటువంటి తీవ్ర అనుమానాస్పదంగా మారడంతో ఆ బాధితులకు సంబంధించినటువంటి ఎవరైతే మృతురాలు ఉందో మృతురాలకు సంబంధించినటువంటి బాధితులు పెద్ద ఎత్తున ఖమ్మం హైవే పైన ఆందోళన నిర్వహించడంతో ఈ ప్రాంతంలో కలకలం రేగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాయపర్తి మండలంలో ఉన్నటువంటి ఓ గ్రామానికి చెందినటువంటి 21 సంవత్సరాల యువతి పైన 4 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. రావూరు సీత్య తండాకు చెందినటువంటి ఓ యువకుడు అదేవిధంగా తన 3 స్నేహితులతో కలిసి యువతిని ఒక పంట చేలు మొక్కజొన్నకు సంబంధించినటువంటి పంట చేలులోకి లాక్కెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేసి అక్కడ నుంచి ఆమెను ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనే ఉరివేసి చంపారని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఉరివేసుకొని మృతి చెందినటువంటి ఎవరైతే మృతురాలు ఉన్నారో ఆమెకు సంబంధించి తీవ్రమైనటువంటి రక్తస్రావం కావడంతో బంధువులకు అనుమానం కలిగింది. ఆ తర్వాత ఆరా తీయడంతో మొత్తం ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. యువతి ఏదైతే మృతి చెందినటువంటి గ్యాంగ్ రేప్ కి గురైనటువంటి యువతి ఎవరైతే ఉన్నారో నర్సంపేటలో ఉన్న నర్సింగ్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఉపాధి కోసము హైదరాబాద్ కి వలస వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఆ ఒంటరిగా ఉన్నటువంటి సమయాన్ని అదనుగా భావించినటువంటి ఎవరైతే 4 ఉన్నారో 4 యువకులు ఈమెని బయటికి తీసుకొచ్చి ఈ ఘాతకానికి పాల్పడినట్టు చేస్తుంది. ఆమె ఇంట్లోనే ఒక ఫ్యాన్ కు ఉరివేయబడి అనుమానాస్పదంగా వేలాడింది. తీవ్ర రక్తస్రావం ఉండడంతో బంధువులు ఆమెను అప్పటికి దించి చూడడంతో అప్పటికే ఆమె మృతి చెందినట్టు ఒక నిర్ధారణకు అయితే వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళంతా కూడా పూర్తిగా గంజాయి మత్తులో పడి ఆ గంజాయికి అలవాటు పడి ఈ రకమైనటువంటి దారుణానికి ఒడిగట్టారనేటువంటి మరో కోణాన్ని కూడా అక్కడ బాధితురాలకు సంబంధించినటువంటి బంధువులు ఆవిష్కరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఆమెకు సంబంధించినటువంటి డెడ్ బాడీని తీసుకొచ్చి వర్ధనపేట వద్ద హైవే పైన ధర్నా నిర్వహించి న్యాయం చేయాలని చెప్పి మొత్తం ఖమ్మం జాతీయ రహదారి పైన ఆందోళన దిగారు. రావుకు సంబంధించినటువంటి గంజాయి బ్యాచ్ ఈ దారుణానికి ఒడిగట్టింది. పోలీసులు నిమ్మకు నీరెత్త అంటే ముందుగానే ఇదంతా కూడా తెలిసినప్పటికీ కూడా పోలీసులు సరి అయినటువంటి పాత్ర పోషించకపోవడం ఏదైతే విచారణ చేసేటువంటి క్రమం లోపల సరిగా వ్యవహరించకపోవడమే ఈ దారుణానికి కారణం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బాధితురాలకు సంబంధించినటువంటి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళని అదుపులోకి తీసుకోవాల్సి ఉండగా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోలేదు, పూర్తి విషయాలు వెలుగులోకి తీసుకురాలేదని చెప్పి ఆమెకు సంబంధించినటువంటి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే పోలీసులు మాత్రం దీనికి సంబంధించి నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. మొత్తం ఆందోళనకు సంబంధించి పోలీసులు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. థ్యాంక్ యూ కుమారస్వామి ఫర్ ద అప్డేట్స్.